ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవగుడి జమలమడుగు దేవగుడి ప్రాంతం నుంచి మా అమ్మగారి చిన్న తమ్ముడు సొంత మా మామగారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనకు అందిస్తారు. కాబట్టి మీరు కూడా శ్రద్ధతో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన మరి కళ్యాణ్ బాబు కూడా ప్రభు పేరున యేసుక్రీస్తు వందనాలు. ప్రియులారా, ఇంతవరకు దేవుని నామాన్ని ఉదయకాలం నుంచి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. ఎందుకు మనమందరం కూడా ఈ రీతిగా కూడుకున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత, కూడికగా మనం ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. దీని ఉపవాస కూడికగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుడు మన ఎడల ఎంతో దయ చూపి ఈ సమయానికి మరి మనందరినీ కూడా ఇక్కడ చేర్చుతూ వచ్చాడు. కాబట్టి ఆ దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మనందరికీ కూడా తెలుసు, ఉపవాస కూడిక అంటే మరి ఏమీ భోజన పానాలు చేయకోకుండా మరి దేవుని సన్నిధానికి వచ్చి మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు ఆయన మన కార్యములు జరిగిస్తాడని ఒక నమ్మకం చేత మనం అక్కడ కూడుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ నమ్మకాన్ని దేవుడు మన ఎడల తన కృపను చూపి మనం ఏదైతే ఆశిస్తూ ఉంటున్నామో దాన్ని నెరవేరుస్తాడని విశ్వాసం కలిగి జీవిద్దాం. మొదటిగా వేవేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. వేవేలు 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. పేజీ నెంబర్ 753 నెంబర్, పేజీ నెంబర్. మొదటి వచనం చదువుకుందాం. వేవేలులకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈ మాటలు ఇలాంటి సంగతిని మీ దినములో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా అంటుంది చాలమ్మ. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, ఆ ప్రాంతంలో ఒక కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఒక కరువు వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా మాట్లాడుకున్న మాట ఏమిటంటే, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి భయంకరమైన సంఘటన మనం ఎప్పుడూ చూడలేదు. కాబట్టి అక్కడున్న పెద్దలతోనేమి, అక్కడున్న అందరితో చెప్తున్న మాట ఆలకించుడే. ఏం ఆలకించమంటున్నాడంటే, మరి ఇలాంటి సంగతులు మేమున్నప్పుడు కానీ మా పితరులు ఉన్నప్పుడు కానీ జరగట్లేదు. ఎందుకు ఇంత భయంకరమైన దినములో మరి జరుగుతూ ఉన్నాయని అక్కడున్న ప్రాంతంలో ఉన్న మన ప్రజలు కూడా మరి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం కూడా ఆలోచన చేస్తే మనం కూడా అనేకమైన బాధల్లో, అనేకమైన కష్టాల్లో మనం అందరం కూడా ఉంటున్నాం. ఈ కరోనా టైంలో అయితే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకుండా ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తూ వచ్చాం కదా. మన ఇంట్లో వారు చనిపోతే చూడ్డానికి వీల్లేదు, వారి భూస్థాపన చేయడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులన్నీ కూడా మనం అందరూ కూడా గమనిస్తూ వచ్చాం. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగునో మనకు తెలియదు. కాబట్టి మన జీవం ఏ పాటిది, ఇంతలోనే కనబడి అంతలోయే ఆవిరైపోయేవారం. కాబట్టి ఇలాంటిమైన దుర్బలమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటున్నాం. అలాంటి సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆనాడు వారితో మాట్లాడింది, ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ ఉంది ఈ వేవేలు గ్రంథం ద్వారా.
ఎందుకంటే పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా వినాలి దేవుని మాటలు. నిజంగా అలాంటి మాటలు గనక వింటే అవి మనకెంతో ఆశీర్వాదకరమని మనం గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు వారు కలిగిన బాధలు ఏమిటంటే వారి కుటుంబంలో వారు ఏ విధంగా జీవిస్తున్నారంటే వారికి తెలియట్లేదు. ఎప్పుడు ఏమి సంభవించినో తెలియదు. ఇదిగో వారి మీదకి ఒక మహా సైన్యం వస్తూ ఉంది. ఆ సైన్యం అంట మరి చక్కగా స్ట్రైట్గా వస్తూ ఉందంట. అది ఎలాగంటే మరి కిటికీల ద్వారా కానీ మరి వాక్యాల ద్వారా కానీ ఏ విధంగా వస్తుందో ప్రమాదం గ్రహించలేకపోతూ ఉంటున్నారు. ఎందుకంటే అలాంటి దుర్బలమైన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు అక్కడున్న ప్రజలందరూ కూడా. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అలాంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అక్కడున్న ప్రజలు అనుకున్న మాట ఏమిటంటే, ఇది ఇలాంటి సంఘటన మనం ఎప్పుడూ చూడలేదు, మన పితరులు కూడా ఇలాంటి జరగలేదు కదా, మనకు కూడా కరోనా అనేది ఎప్పుడు రాలేదు. మరి అలాంటి స్థితిలో మనం కూడా చూసాం. కాబట్టి ఇలాంటి టయాల్లో దేవుడు మనం ఎంతో ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉంది అంటే, నిజంగా అక్కడున్న ప్రజలందరి కూడా ఎంతో భారమైపోయింది. తినడానికి తిండి లేదు, అనేకమైన శ్రమలు పడుతూ ఉంటున్నారు, అనేకమైన బాధలు పడుతూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా మరి కరువు తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ పశువులకు మేత లేకుండా పోయింది. అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి ఆ టైంలో మరందరూ కూడా ఒకటి నిర్ణయించుకుంటూ వచ్చారు. ఎందుకు మనకి కష్టం వచ్చింది, ఎందుకు మనకి బాధ వచ్చింది, దాని కారణం ఏమిటి అని వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అందరినీ కూడా మరి ప్రేమతో పిలుస్తూ ఉంటున్నారు. అయ్యా రండి, చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా రండి. ఎందుకు మనకి దుర్దుస్థితి, ఎందుకు ఇలాంటి స్థితి మనకు వచ్చింది? మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి మనకి ఇలాంటివి కూడా జరుగుతూ వచ్చిందని వారు గుర్తెరిగి వారు ఒక నిర్ణయానికి వస్తూ వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే చూడండి, అదే అధ్యాయము, మొదటి అధ్యాయము మరి 13 వచనం నుంచి చదువుకుందాం. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుచు బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట కట్టుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యములు పానార్పణములను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేయుడి. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, అక్కడున్న జనులందరూ కూడా చెప్తున్న మాట, ఇదిగో మనమందరం కూడా ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి దుర్బలమైన జీవితం వచ్చింది మనకు? కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే రోదన చేయాలి. ఇదిగో ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి మనమందరం కూడా ఆయనను స్తుతించాలి. ఇదిగో మనకున్న బాధలన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి అనేసి అక్కడున్న పెద్దలు కానీ మరి దేవుని ఆరాధించేవారు కానీ అక్కడున్న వారందరూ కూడా ఒకే నిర్ణయం చేస్తూ వచ్చారు. ఈ సమయం కూడా ఇక్కడ ఒక ఉపవాస కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే, మనమందరం కూడా మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలని మరి కళ్యాణ బాబు ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఉపవాస కూడికగా. మరి ఉపవాస కూడికలో మనం ఏం పొందుకుంటాం? మనకు
ముందున్న తరం వారు చెప్తున్న మాట, ఇదిగో వారు చేస్తూ వచ్చారు ఒక ఉపవాస కూడిక. ఆ ఉపవాస కూడిక ఎలాంటిదంటే, ఇదిగో దేశంలో ఉన్న వారందరూ కూడా అందరూ వచ్చారు. అందరూ వచ్చి మరి ఒక వృధ దినాన్ని, ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పాటిస్తూ ఉంటున్నారు. దాన్ని మరి అందరూ కూడా కూడుకొని ఇక్కడ అంటుంది ఒక మాట 8వ వచనంలో చదవండి. ఒక 8వ వచనం, యవనురాలు గోనె పట్ట కట్టుకు అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. ఇదిగో యవనరస్తురాలు తన భర్తను పోగొట్టుకుంటే ఏ విధంగా బాధ ఉంటుంది, ఏ విధంగా రోదన చేస్తూ ఉంటుంది, ఆ రీతిగా నీవు కూడా ఆయన దేవునికి సన్నిధికి వచ్చి రోదన చేయమంటుంది వాక్యం. ప్రార్థించమంటుంది వాక్యం. ఇదిగో ఆయన సన్నిధికి చేరి వచ్చి మనమందరూ కూడా రోదన చేయాలి. మన కుటుంబంలో ఉన్న సమస్యలు, మన కుటుంబంలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఇరుగు పొరుగు వారితోనా? వారితో చెప్పుకుంటే ఏమి ప్రయోజనము లేదు. దేవునితో చెప్పుకుంటే నీకు ప్రయోజనకరం ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఎందుకు అలాంటి స్థితి వచ్చింది, ఎందుకు అలాంటి భయంకరమైన స్థితి వచ్చిందంటే నిజంగా వారు చేసిన అపరాధమును బట్టి. ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? వాటిని మానుకొని ఇదిగో ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ ఆయన సన్నిధికి రండి. అయ్యా అమ్మలారా, మీరెంతో గొప్ప ధన్యులు. మరి సంఘంలో చూస్తే అనేక మంది, చాలామంది ఉన్నారు, కానీ ఎందుకు రావట్లేదు? ఉపవాసానికి ఉన్న విలువ వారికి తెలియదు. ఉపవాసంలో ఒక గొప్ప శక్తి ఉంది. ఉపవాస దినాల్లో అనేకమైన అద్భుతములు పొందుకుంటాం. నిజంగా దేవుడు నీ సమస్యని వింటాడు, నీ బాధను వింటాడు. అన్ని విధాల దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో అయితే అక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడ కూడా అదే వైనం. ఎందుకంటే ఆ ప్రాంతంలో అయితే అనేకమైన పాపముతో కూడిన జరుగుతూ ఉంటుంది. అనేకమైన దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి టైంలో ఒక భక్తుని పంపిస్తూ వచ్చాడు. అయ్యా, దేశానికి వెళ్ళి ఇది కొన్ని దినాల్లో ఆ దేశానికి ఒక దుర్బలమైన స్థితి వస్తుంది. ఇది ఒక 40 దినాల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతుందంటే పాడైపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు అయితే భయపడిపోతూ వచ్చాడు. నెనియ పట్టణానికి వెళ్ళమంటే తర్సిస్ పట్టణానికి వెళ్తూ ఉంటున్నాడు. వినడం సంఘాల్లో అయితే ఎక్కడ చూసినా భేదములు, ఎక్కడ చూసినా అనేకమైనటి కలుగుతూ ఉంటున్నాయి. దేవుని వాక్యాన్ని వినడానికి మరి చాలామంది రావట్లేదు. కారణం ఏమిటంటే, మేము క్రైస్తవులం కదా, మాకు అన్నీ తెలుసు. కానీ దేవుని సన్నిధానికి వస్తే ఆశీర్వాదం, దేవుని మాటలు వింటే ఎంతో మనకు నెమ్మదినిచ్చేవి. అలాంటి స్థితిని చాలామంది పొందుకోలేకపోతూ ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథాన్ని ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నినియే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించుకొని ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. నిజంగా ఉపవాస ప్రార్థన అంటే
సంఘములో ఉన్న వారందరూ కూడా రావాలి. ఏదైతే ఒక్కరికో కాదు. నీ దగ్గర ధనమున్నా, నువ్వు ఐశ్వర్యవంతివైనా, ఎంతటి వాడివైనా సరే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీవు దేవుని బిడ్డగా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు. అనేకమైన గొప్ప దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడతా ఉంటున్నాడు. నిజంగా ఈ ఉపవాస దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, ఇదిగో ప్రతి ఒక్కరూ రావాలి. చిన్నలేమి, పెద్దలేమి, గొప్పవారు, ధనికులైతేనేమి, అందరూ కూడా వచ్చి పాటించవలసిందే. ఇది ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో చూడండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దంటే ఏ ఒక్కరూ బయటికి రాలేదు. కారణం ఏంటంటే ఇది ఒక వ్యాధి, అది వస్తే చచ్చిపోతాం అనే ఒక భయం చేత ఇంట్లోంచి ఎవరు బయటికి రావట్లేదు. మందిరాల్లో ప్రార్థన జరగలేదు కదా. అలాంటి స్థితిలో మనం జీవిస్తూ వచ్చాం. కానీ దేవుడు మరలా మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, మరి ఇంత గొప్పగా మనల్ని ప్రేమిస్తే, మరి ఇప్పుడు కూడా దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాటలు వినుకోకుండా, ఏమంటే ఇంట్లో నీవు ఉంటే మన సమస్యలు తీరుతాయా? మన బాధలు ఎవరితో చెప్పుకోవాలి? చాలామంది అంటారు, ఎంత సంపాదించినా డబ్బు నిలబడలేదని. నువ్వు అన్యాయం చేసి సంపాదిస్తే అది ఉంటుందా? ఉండదు. నా కొడుకు నా మాట వినట్లేదు, నా ఆరోగ్యం సరిగా లేదు, ఇవన్నీ ఎవరితో చెప్పుకోగలం? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గర చెప్పుకోగలం, అయ్యా నాకు ఈ సమస్య ఉందని. కానీ ఆయన మందులు ఇస్తాడు, కానీ బాగుపడవు. ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా, ఇదిగో అనేకమైన చేతుబడుల కాడికి, అనేకమైన వాళ్ళ కాడికి వెళ్తున్నావు, కానీ దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నావు. నిజంగా దేవుని మందిరానికి వస్తే దేవుడు నిజంగా నీ ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబాన్ని చక్కగా కాపాడతాడని ఆలోచన మనిషికి లేకుండా పోయింది. నిజంగా యేసు నామములో శక్తి ఉంది, అది నాడు గ్రహించలేకపోతా ఉంటున్నారు. కాబట్టి ఈ ఉపవాస దినాన దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. రండి నా సన్నిధికి వచ్చి రోదన చెయ్యండి. ఇదిగో కడుపు మార్చుకొని ఆయన సన్నిధికి వచ్చాం. అయ్యా మా సమస్య ఇది, నాకు సహాయం చేయని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే కన్నీళ్ళిడిచి నువ్వు ప్రభువుని వేడుకుంటావో, నిజంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజంగా నీకున్న సమస్యను, నీకున్న బాధను అన్నీ కూడా తీర్చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి ఆనాడు ప్రజలు, ఆ నినియ పట్టణస్థులైతే ఇదిగో వారు ఎలాంటి దుర్బలమైన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. దోషము చేత దేవుని దృష్టికి ఇదిగో చాలా పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి యోనా నువ్వు వెళ్ళి చెప్పన్నప్పుడు భయపడ్డాడు. అయ్యా నేను వెళ్ళి వరకు చెప్తే ఏమంటారో. అది సుమారుగా 3 దినాలు. మరి పెద్ద పట్టణం ఆ పట్టణం, కాబట్టి ఆ పట్టణానికి వెళ్ళి చెప్తే నన్ను ఏమని అంటారేమని భయం చేత వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో ఆ యొక్క మరి ఆ తుఫాను చేత, అలల చేత, ఇది ఒకడంతా కూడా మనకు తెలుసు ఈ సంఘటన అంతా కూడా. మరి వెళ్ళి వారికి చెప్పినప్పుడు వారైతే కోప్పడలేదు, వారైతే తమ తప్పు తెలుసుకున్నారు. తప్పు తెలుసుకుని ఏం చేశారంటే ఉపవాసాన్ని దినాన్ని చాటింపు చేస్తూ వచ్చారు. అయ్యా మొత్తం దేశంలో ఉన్న వారందరూ కూడా రావాలి, మనమందరూ కూడా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేంటంటే ఒక ఉపవాస దినం. ఆ ఉపవాస దినంలో మనమందరం కూడా పాలి భాగస్థులము కావాలి. ఇదిగో ఎందుకు మనకు ఈ యొక్క దుర్బలమైన జీవితం జీవిస్తూ ఉంటున్నాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి రండి అని దేవుని వాక్యాన్ని ఇదిగో ఆ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ ప్రాంతంలో
మరి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకొని ఇదిగో మొత్తం ఎవరెవరు వచ్చారట, ఎవరి గొప్పవారు, ధనికులు, ఘనులు, పేదవారు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ఆయన ఏమన్నా మనం పశ్చాత్తాపడతాడేమో, మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే నిజంగా ఆయన మనం చూస్తాడు, మనకి ఈ యొక్క స్థితి నుంచి విడిపిస్తాడనే ఒక ఆశతో అందరూ కూడా చేరి ప్రార్థించినప్పుడు నిజంగా దేవుని పిల్లలారా ఆశ్చర్యకరంగా వారి పాపమును క్షమిస్తూ వచ్చాడు. ఆ స్థితి నుంచి వారిని విడిపించాడు. ఆ స్థితి నుంచి వారిని విడిపించి వారికి మరలా మునుపటి వలె వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిజంగా ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కూడా పొందుకోవాలి. మన జీవితాలు మారాలి. యేసు క్రీస్తు నువ్వేం చేయాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనమందరం కూడా రక్షించబడాలి, మనమందరం కూడా మారు మనసు పొందాలి. మనకు 70, 60, 80 సంవత్సరాలు వచ్చినా ఇంకా రక్షణ పొందుకోకుండా యేసును ఎరగకుంటే ఎలా? యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు. నా కొరకు తన ప్రాణాలని ధారపోశాడు. నిజంగా అలాంటి యేసుక్రీస్తుని ఎరగకుంటే ఎలా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ప్రాధేయపడతా ఉంటున్నావో దాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. నీవే ఆలస్యం చేస్తూ ఉంటున్నావు. నీ హృదయంని తలుపు నొద్ద తడుతూ ఉంటున్నాడు. నువ్వు తలుపు తీస్తే చాలు నీలోనికి వచ్చి నీకు మేలు చేసేదానికి ఆయన ఎంతో ఆతృత పడతా ఉంటున్నాడు. నీవే ఆయన ప్రేమించుకోకుండా ఉంటున్నావు, ఆయన వైపు చూడకుండా ఉంటున్నావు, లోకం వైపు చూస్తూ ఉంటున్నాం. ఎవరి నీ దగ్గర ధనం ఉంటే అందరూ వస్తారు, నీ దగ్గర ధనము లేకపోతే ఎవరు రారు. కానీ నీకు ఏమీ లేకున్నా, నువ్వు గొప్పవాడివైనా ధనికుడివైనా, యేసుక్రీస్తు ప్రభువా అంటే ఆయన పలికే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ చెంతకు రావాలని ఆశపడతా ఉంటున్నాడు. ప్రేమైన దేవుని సంఘస్థులారా, ఆలోచన చేయండి. నిజంగా ఏదో ఇది ఒక పూటకు పెట్టుకునేది కాదు, ఇది మహాయజ్ఞం. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చోట్ల జరగట్లేదు. ఇలాంటి ఉపవాస కూడికని ఏర్పాటు చేసుకోవాలి. మన సంఘాలు మారాలన్నా, మన బ్రతుకులు మారాలన్నా, మన సమస్యలు పోవాలన్నా ఇలాంటి కార్యక్రమాల ద్వారానే కార్యాలు జరుగుతాయి. నిజంగా అనేక మంది విడుదల పొందుతూ ఉంటున్నారు, అనేక మంది తన జీవితాలను మార్చుకుంటూ ఉంటున్నారు. కారణం ఏమిటంటే ఉపవాసకు కూడికకున్న ప్రత్యేకత అలాంటిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సంసిద్ధంగా ఉంటున్నారు. ఆ ప్రాంతంలో, ఆ నెనియే పట్టణంలో అనేక మంది దేవుని వైపు మర్రుతో వచ్చారు. దేవా మా పాపములు క్షమించు అని వేడుకున్నప్పుడు ఆ ఉపవాస కూడిక ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి అమ్మ అయ్యలారా, వింటున్న వాక్యాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస కూడికి వచ్చిన మనమందరం కూడా ఎలాగ వచ్చాం? ఉపవాస కూడికంటే ఏదో ఆమె వెళ్తుంది కనుక నేను వెళ్తున్నానని వచ్చావా? అలా వస్తే ప్రయోజనం లేదు. నిజంగా నా సమస్యలు నా దేవుడు తీరుస్తాడు, నిజంగా నా మాటను ఆయన వింటాడు అని ఒక విశ్వాసంతో గనక నువ్వు వచ్చి ఉంటే ఈ ఉదయకాలపు ఈ ఉపవాస కూడికలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ కార్యమును సఫలము చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో విన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవునందు విశ్వాసం ఉంచి వారు ఉపవాసాన్ని చేస్తూ వచ్చారు ఆ నెనియే పట్టణస్థులు. నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? విశ్వాసంతో చేస్తుంటున్నావా? ఉపవాసం ఉండి గనక మనం విశ్వాసముతో చేస్తే
నిజంగా ఎన్నో అద్భుతాలు చూస్తాం. నిజంగా నా జీవితాలు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి ఉదయకాలపు ఈ యొక్క ఉపవాస దిన కూడికను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ ఉపవాస కూడికను మరి బాబు ద్వారా మనము దేవుని మేలు పొందాలని మరి దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడని మనం విశ్వసిస్తూ ఉంటున్నాం. చూడండి, జకర్యా గ్రంథంలో మాట చదువుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఇదిగో ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది దేవుని వాక్యం. నిజంగా నీవు ఎలాగొచ్చావు ఉపవాస దినానికి, ఏ విధంగా నీ భక్తి ఉంది, ఏ విధంగా నువ్వు భక్తి చేస్తుంటున్నావో ఈ మాట ద్వారా విని నీవు నీ భక్తి ఏ విధంగా మార్చుకుంటావో ఈ మాట ద్వారా మరి దేవుని మాట ద్వారా చదువుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసము నుండి దుఃఖము సలుపుచూ వచ్చిచుండినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా. దేవుని వాక్యానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్న వాక్యం ఏమిటంటే నీ నిజంగా భక్తి ఏ విధంగా ఉంది, నీ భక్తి ఎలా ఉంది? ఉపవాస కూడికకు వచ్చావు, బాగానే ఉంది. ఎలా వచ్చావు? భక్తి చేయాలని వచ్చావా, లేదా నామకార్థ భక్తునిగా ఉంటున్నావా? ఆలోచన చేసుకో. ఇదిగో ప్రతి శుక్రవారం ఇక్కడ ఉపవాస కూడిక జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం ఇక్కడ వస్తున్నాం, మనమందరూ కూడా భక్తి చేసి ఉంటున్నామా? భక్తి చేస్తూ ఉంటున్నామా? దుఃఖము సలుపుతూ ఉంటున్నాం, అన్నం తినకోకుండా. ఇదిగో మధ్యాహ్నం వరకు దేవుని సన్నిధానం ఆశపడతా ఉంటున్నాం. ఈ ఆశ మంచిదే, బాగానే ఉంది. కానీ నీ భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడే ఇదిగో నిన్నటి దినాన్ని బేస్తవారపు దినాన్ని సిద్ధపడాలి. ఇదిగో రేపు ఉపవాస కూడిక ఉంటుంది కాబట్టి ఇదిగో నా భక్తి ఎలా ఉండాలి? దేవునికి ఇష్టముగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే బేస్తవారం సిద్ధపడాలి. ప్రభువా, రేపు నీ సన్నిధికి వస్తుంటున్నాను, ఇదిగో ఏ ఆటంకము నాకు రాకుండా రేపటి దినానికి నేను సన్నిధికి వచ్చుటకు నన్ను సిద్ధము చెయ్యి. ఇదిగో నా భర్త ద్వారా కానీ, నా భార్య ద్వారా కానీ, నా పిల్లల ద్వారా కానీ ఎలాంటి ఆటంకము లేకుండా నీ మందిరానికి వెళ్ళాలి, నిన్ను స్తుతించాలి. నిజంగా వారమంతట నన్ను కాపాడావు. పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు దేవా నన్ను అద్భుతంగా కాచి కాపాడావు. నాకెన్నో మేలులు చేశావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని వేళలు ఆదుకున్నావు అని మొదటిగా బేస్తారమే ప్రార్థన చేసుకొని శుక్రవారం దినానికి సిద్ధపడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దైవ సేవకుడు ఏదైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడో ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్తుందో అప్పుడు ప్రభు కార్యాన్ని నువ్వు చూస్తావు. ఇంతవరకు ఆరాధన జరిగింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎమ్మడే ఉంటాడు. నువ్వేదైతే పొందుకోవాలనుకుంటున్నావో దాన్ని నీకు అనుగ్రహించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి నీ భక్తి ఎలా ఉందని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతా ఉంటున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా జకర్యా ద్వారా మాట్లాడిన మాటలు ఇదిగో నా ద్వారా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎలా చేస్తున్నావు భక్తి? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో నీకు ఎదురుగా నీకు సరిపోయిన వ్యక్తి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కుంటున్నావా, సనుక్కుంటా ఉన్నావా?
ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో నీ ఇరుగు పొరుగు వారితో భేదములు కొట్లాడుతూ ఉంటున్నావా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉంటున్నావా? నువ్వు చేసే ఉపవాసం ఎలా ఉంది, నువ్వు చేసే భక్తి ఎలా ఉందని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతా ఉంటున్నాడు. నిజంగా మనం చేసే భక్తి అది దేవునికి ఇష్టముగా ఉండాలి. అప్పుడే నీవు కోరుకున్నవి, నువ్వు అడిగేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. లోకమును చూస్తే అనేక మంది చనిపోయారు, కానీ మనమైతే సజీవులెక్క నిలిపాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఎందుకు? ఆయన నామాన్ని స్తుతించాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని దేవుడు నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో నీ భక్తి ఎలా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాగే కింది వచ్చి చదువుకున్న 6వ వచనం, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజన కొరకే కదా పుచ్చుకుంటేవి. నీవు పానము చేసినప్పుడు స్వప్రయోజనములకే కదా పానము చేసితివి. ఇక్కడ మనము భోజనం తినకుండా వచ్చాం. ఏమంటే భోజనం తింటే మనం కూడా రా అని నీ స్నేహితులను, నీ బంధువులను పిలుచుకురండి. ఇదిగా దేవుని సన్నిధానాలు ఉంటే ఆశీర్వాదం. ఏమంటే ఈ వ్యర్థముగా అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ చెట్ల కింద, పుట్ల కింద ఎక్కడంటే కూర్చొని ఇదిగో యవనస్తులైతే సెల్ ఫోన్ చూసుకుంటా తన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడు. యవనస్తుడు ఎప్పుడు నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు మాటలు వినడానికి రా. నిజంగా నువ్వు మార్పు చెందితే నీ కుటుంబం ఎంతో శాంతి సమాధానంతో ఉంటుంది. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉంటే అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. ఆనాడు నినియే పట్టణస్థులు కానీ, ఆనాడు ఆ వేవేరు పట్టణస్థులు కానీ
వారందరూ కూడా మారడానికి కారణం ఏమిటంటే వారి జీవితాల్లో కలిగిన బాధ, వారి జీవితాల్లో పొందిన శ్రమలు. అలాగా నువ్వు కూడా ఉండకూడదని ఈ కల్లూరు ప్రాంతంలో ఇదిగో కళ్యాణ్ బాబు ఏర్పాటు చేసిన ఈ దినం అది ఎంతో శ్రేష్టకరమైన దినం. నీకెంత ఉన్నా, ఎన్ని ఆస్తి పాస్తులున్నా, దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరముగా ఉంటే అది నీకు ప్రయోజనకరము కాదు. కాబట్టి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ దినం మనమందరం కూడా ఆయన సన్నిధికి ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉంటే మనకెంతో ఆశీర్వాదకరం. నిజంగా ఈ ఉపవాస దినం ద్వారా అనేకమైన గొప్ప మేలులు మనం పొందుకుంటాం. ఆనాడు వారు పొందుకున్నారు కనుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చారు. సంఘముగా కూడుకున్నారు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా కూడుకొని గొప్ప మేలులు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా